గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం మనం చూడవచ్చు, హైడ్రోజన్ రైల్ ఆత్మనిర్భర్ భారత్కు సగర్వ చిహ్నం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ప్రచురించింది. ఆ విషయానికి వస్తే, నిన్న నరేంద్ర మోదీ అయితే మాత్రం హైడ్రోజన్ ఆ రైలును అయితే మాత్రం జెండా ఊపి ప్రారంభించాడు. హర్యానాలోని జిందాల్లో హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ అంటూ ఒక చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. ప్రధాని మోదీ కొన్ని హైడ్రోజన్ రైలు అయితే మాత్రం ఆత్మనిర్భర్కు సగర్వ చిహ్నం అని మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని చూద్దాం. జిందాల్లో జెండా ఊపి రైలు ప్రారంభం. పశ్చిమాసియాలో సంక్షోభం 2014కు ముందు తలెత్తి ఉంటే దేశంలో రైల్వే స్తంభించేదని విమర్శ. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి. శుద్ధ భవిష్యత్ రవాణా వ్యవస్థ పట్ల మన దేశ నిబద్ధతకు హైడ్రోజన్ రైలు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆత్మనిర్భర్ భారత్కు సగర్వ చిహ్నంగా దాన్ని పేర్కొన్నారు. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యయనానికి తెరలేపుతూ దేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలును మోదీ హర్యానాలో జింద్లో శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అసలు దీని ప్రాముఖ్యత ఏంటంటే, పర్యావరణానికి హాని కలగనటువంటి, అంటే ముఖ్యంగా ఇప్పుడు డీజిల్తో నడుస్తున్నాయి, మరోపక్క ఎలక్ట్రికల్ రైలు కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ రైలు నడుస్తున్నాయి అంటే వాటికి విద్యుత్ అవసరం ఉంటుంది. మరోపక్క డీజిల్తో నడిచేటటువంటి ట్రైన్స్ అయితే మాత్రం డీజిల్ ఇంధనం కావాల్సి ఉంటుంది. గతంలో బొగ్గుతో నడిచేటటువంటి ట్రైన్స్ ఉండేవి, దాని నుంచి డీజిల్కి మారటం. డీజిల్ తర్వాత కరెంటు పవర్తో అయితే మాత్రం నడుస్తున్నాయి. ఈ పవర్ కూడా ఎక్కువగా ఇదవుతుంటే, హైడ్రోజన్ అయితే మాత్రం ఇది ఇంధనం ఆదా తక్కువ అవడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించడానికి, ముఖ్యంగా కర్బన ఉద్గారాలను కూడా తగ్గించడానికి ఈ ట్రైన్ అయితే మాత్రం ఉపయోగపడుతుంది. ఇది మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రాజెక్టుని అయితే మాత్రం నిన్న జెండా ఊపి మోదీ ప్రారంభించడం జరిగింది. అయితే కొన్ని రైల్వే స్టేషన్లు కూడా వర్చువల్గా ఆయన ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, అలాగే మంగళగిరిలోని రైల్వే స్టేషన్, వీటన్నిటిని కూడా ఆయన వర్చువల్గా అయితే ప్రారంభించడం జరిగింది. మొత్తానికి రైల్వేకి ఎక్కువగా కనెక్టివిటీకి ఎక్కువగా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా గతంలో కాకుండా ఈసారి అయితే మెరుగైన సేవలు, మరోపక్క టైం టు టైం ట్రైన్ సమయాన్ని పాటించే విధంగా తప్పకుండా అయితే మాత్రం మోదీ అయితే మాత్రం కొన్ని సూచనలు కూడా జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమయాల్లో అయితే మాత్రం చాలా వరకు కూడా గతంలో కాకుండా నిర్ణీత సమయానికి ట్రైన్లు వెళ్ళాలనే విధంగా అయితే మాత్రం ఒక చార్ట్ ప్రిపేర్ చేయడం, అన్నింటినీ కూడా కొన్ని చొరవ అయితే తీసుకుంటున్నారు. మొత్తం రైల్వే ఆధునీకరణకు అయితే అభివృద్ధి పనులు అయితే మాత్రం వేగంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మరో అంశం చూడవచ్చు, కొలెస్ట్రాల్పై పోరుకు కొత్త మాత్ర. అమెరికా FDA ఆమోదం. శరీరంలో కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గించే ఒక మాత్రకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటి మందు ఖరీదైన ఇంజెక్షన్ రూపంలో లభించేది మాత్ర రూపంలో రావడం ఇదే మొదటిసారి. కొలెస్ట్రాల్ను కట్టడి చేసి గుండె జబ్బుల ముప్పును తగ్గించేందుకు సాధారణంగా స్టాటిన్లు అనే ఒక రకం ఔషధాలను ఇస్తుంటారు. ఇవి వాడినప్పటికీ కొందరిలో కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గదు. ఇలాంటి వారి కోసం మెర్క్ కంపెనీ లిప్ఫెండ్రా మాత్రలను రూపొందించింది. FDA అనుమతి రావడంతో అవి మార్కెట్లోకి అందుబాటులో. ఇది ఒక శుభపరిణామం. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా, ముఖ్యంగా కొలెస్ట్రాల్ అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఈ కంపల్సరీగా ఈ 4 చేయాల్సి ఉంటుంది. చాలామంది కూడా గుండె సంబంధిత వ్యాధి ఎందుకు వస్తుంది అంటే కొలెస్ట్రాల్ వల్లనే వస్తుంది. థైరాయిడ్ అంటే అది వేరే థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది అనుకోవచ్చు. అలాగే షుగరు, అలాగే బీపీ, అవన్నీ కూడా ప్రభావం చూపని. కొలెస్ట్రాల్ అంటే మాత్రం ఎక్కువగా, అంటే గుండె రక్తనాళాల్లో ఎక్కువగా కొవ్వు పెరిగిపోవటం వల్ల అవి మూసుకుపోవడంతో గుండెపోటు వస్తుంది. ఇది సహజంగా ఇప్పుడు అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో ఆ కొవ్వు శాతాన్ని తగ్గించడం కోసం, కొవ్వుని కరిగించడం కోసం మాత్ర రూపేణ ఇస్తుంటారు. చాలామంది కూడా ఇప్పుడు వాడుతూనే ఉంటారు ట్యాబ్లెట్లు. దానికన్నా కూడా ఎక్కువగా కొవ్వు కరగకపోవటం వల్ల చాలామంది కూడా గుండెపోటుతోటి మృతి చెందుతూ ఉంటారు. వాళ్ళకి ముందుగానే కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ ట్యాబ్లెట్లు అయితే మాత్రం కొంచెం, అంటే ఇంతకుముందు ఇంజెక్షన్ రూపంలో ఉండేది, అది సత్ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో అయితే మాత్రం తీసుకొచ్చింది. ఇది కొంచెం చాలా శుభపరిణామం. ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 30 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలని చెప్తుంటారు డాక్టర్లు. అంటే 30 సంవత్సరాలనే కాకపోయినా సరే అని. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏవైతే మధుమేహ వ్యాధి అవ్వచ్చు, లేకపోతే బీపీ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా నిత్య భాగం అయిపోయాయి.
మనిషి జీవన విధానంలో గతంలో అయితే మాత్రం ఎక్సర్సైజులు వ్యాయామాలు ఉండే ప్రతి డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు వ్యాయామం చేయాలని చెప్పేసి, కానీ గ్రామీణ ప్రాంతం నుంచి సిటీ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత ఇక అంటే ఇంటికే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్సర్సైజులు లేకపోవటం వలన కొంత కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒక ఔషధం అయితే మాత్రం అందుబాటులోకి వచ్చింది. అది శుభ పరిణామం. ఇక ఎల్నిలో దిగులు. సాధారణం కంటే 13% తగ్గిన ఖరీఫ్ సాగు, 15% పడిపోనున్న ధాన్యం ఉత్పత్తి ఆందోళన అన్నదాతలు. మొత్తానికైతే మాత్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో వర్షాలు లేక ఎదగని కంది. చాలామంది రైతన్నలు అయితే మాత్రం అంటే వాళ్ళకి సీజన్లకు అనుగుణంగా వాళ్ళు అయితే మాత్రం పడ్డా పడకపోయినా ఆ యొక్క సమయాల్లో అయితే మాత్రం వేస్తారు, వర్షాలు వస్తాయి అన్న ఉద్దేశంతో. కానీ ఆ పంటలు అయితే మాత్రం అంటే నీరు అందక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అన్నదాతలు అయితే మాత్రం ఎదురు చూస్తున్నటువంటి అంశానికి సంబంధించి మనం చూడవచ్చు. ఇక జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి. బ్యాంకులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిలో. నరసరావుపేట మెగా రుణ వితరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రితో కలిసి 3,216 కోట్ల రూపాయలు అందజేత. మొత్తానికైతే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నిన్న దాదాపు 3,216 కోట్ల రూపాయలు రుణాలు అందజేశారు మహిళా సంఘాలకు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే నిజమైన అభివృద్ధి సాధించినట్లు అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. వారు ప్రజల వద్దకే వెళ్ళి ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు ఇవ్వటం, నిరుపేదలకు అండగా నిలవటం గొప్ప విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మహిళా స్వావలంబన కోసం అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. మొత్తానికి మహిళా స్వయం ఉపాధి కోసం అయితే మాత్రం నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం అంటే స్వయం శక్తి గ్యారంటీ లేని రుణాలు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ ద్వారా అవ్వచ్చు, లేకపోతేనేమో మహిళా శక్తి ద్వారా అవ్వచ్చు, డ్వాక్రా మహిళా సంఘాలు అవ్వచ్చు, వాటన్నిటి కూడా అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచే ముఖ్యంగా డ్వాక్రా సంఘాలని చేయటం, ముఖ్యంగా తక్కువ వడ్డీకి వాళ్ళకి ఆ సంఘాలకి రుణాలు ఇప్పించడం, వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకొని ఇంకా డబ్బులు కడతా ఉంటే అప్పులు తీరుస్తూ ఉంటే మాత్రం ఆ రుణాలు కనుక సకాలంలో చెల్లింపులు చెల్లించడం వాళ్ళకి మళ్ళీ ఇంకా ఎక్కువగా రుణ పరిమితి పెంచి వాళ్ళకి అందించడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా విజయవంతంగా నడుస్తుంది. మహిళలు అయితే మాత్రం అంగన్వాడీ అంటే ముఖ్యంగా మహిళా స్వయం సాధించడం కోసం అయితే మాత్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అయితే మాత్రం చాలా డ్వాక్రా రుణాలు అయితే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకి ఫస్ట్ పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి తర్వాత వాళ్ళు సకాలంలో చెల్లిస్తే వాళ్ళకి మాత్రం ఇంకా రుణ పరిమితి పెంచి చేశారు. డ్వాక్రా సంఘాలు అయితే సత్ఫలితాలు ఇచ్చాయి, వాళ్ళకు కూడా ఎక్కువగా ఇచ్చారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు కూడా దీంతో అయితే మాత్రం చాలా లబ్ధి పొందినారు. గ్యారంటీ, షూరిటీ ఇవన్నీ ఇచ్చే బదులు వాళ్ళు సకాలంలో కనుక ఫస్ట్ 10,000 రూపాయలు రుణాలు ఇస్తారు, 10,000 రూపాయలు సకాలంలో చెల్లిస్తే 20,000 రూపాయలు, 20,000 రూపాయలు కూడా సకాలంలో చెల్లిస్తే 50,000, ఇట్లా ఒక రుణ పరిమితిని అయితే మాత్రం పెంచుకుంటూ పోతుంది. వాళ్ళ యొక్క అంటే ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వాళ్ళ యొక్క అంటే సకాలంలో చెల్లిస్తే మాత్రం అతనికి రుణ పరిమితి పెంచే విషయంలో అయితే మాత్రం బ్యాంకులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎన్డీఏ పాలనలో చిరు వ్యాపారులకు హామీ లేని రుణాలు, బ్యాంకులే ప్రజల వద్దకు వెళ్ళి రుణాలు ఇచ్చే అంశం నిర్మలా సీతారామన్ వ్యాఖ్యించినట్టు వ్యాఖ్యలు చూడవచ్చు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి గ్రామానికి బ్యాంక్ సేవలు వెళ్లాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి చర్యలు చేపట్టారు. 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి ఫోన్ ద్వారా చెప్పేవారికి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చేవారు. వాళ్ళు తిరిగి చెల్లించకపోవడంతో యూపీఐ హయాంలో నిరర్ధక ఆస్తులు ఎన్పిఏ పెరిగి బ్యాంకులు అప్పులు పాలయ్యాయని చెప్పేసి గత పాలనలో జరిగినటువంటి అంశాలను కూడా నిర్మలా సీతారామన్ అయితే వెల్లడించారు. ఇంకా కోట్లను చదును చేసేశారు. జగనన్న లేఅవుట్లో మాయాజాలం. 123 కోట్లతో చేపట్టిన వాటిలో సగం అక్రమాలే. ప్రభుత్వ స్థలాల్లో మట్టి, గ్రావెలకు బిల్లులు పెట్టేశారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెలుగులోకి అవకతవకలు.
వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లో చదును పేరిట చేసిన పనుల్లో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నిబంధనల విరుద్ధంగా అనేక చోట్ల అడ్డగోలుగా వసూలు చేసి కొంతమంది అధికారులు సిబ్బంది సహకారంతో బిల్లులను అప్లోడ్ చేయటం గమనార్హం. 123 కోట్ల పనుల్లో 61.49 కోట్ల అక్రమాలు క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీలో బయటపడ్డాయంటే మొత్తం పనిలో ఇంకెన్ని వందల కోట్లు స్వాహా అయ్యాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపాలో రాష్ట్ర వ్యాప్తంగా 11,800 జగనన్న లేఅవుట్లో దాదాపు 2,000 కోట్లు చదును పనులు చేపట్టారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. 11,800 లేఅవుట్లు జగనన్న లేఅవుట్లు వేశారు. ఈ లేఅవుట్ల మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. అంటే తక్కువ అక్కడ ధర అంత లేకపోయినా సరే ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. ఎకరం 15 లక్షల రూపాయలు ఉంటే 25 లక్షలు 30 లక్షలు పెట్టి కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో కొన్నారు అని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి. ఇట్లా లేఅవుట్లు వేసి మళ్ళీ వాటిని చదును చేయటం కోసం కూడా బిల్లులు ఎక్కువగా పెట్టారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఇంకా ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయనేది దీని యొక్క సారాంశం. మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రికలు అయితే మాత్రం మనం చూడొచ్చు. సాక్షి దినపత్రికలు అయితే మాత్రం అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్ను అనుకూలంగా ఉంటాయి. రైట్, ఇక మనం చూడొచ్చు సాక్షిలో నాడు నంబర్ 1 నేడు నంబర్ 8 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్క్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్కు, పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సాక్షిగా తేటతెల్లం, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉద్యోగాలంటూ 2 ఏళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీ స్టంటే, కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు అంతా విచ్చలవిడి అవినీతి, రెడ్ బుక్ రౌడీయిజం అంటున్న విశ్లేషకులు. రాష్ట్రంలో అచ్చంగా నడుస్తోంది బినామీలకు అడ్డగోలుగా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములో కట్టబెట్టడమే బాబు మార్క్ సంపద సృష్టి ఇదే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూడవచ్చు. మరి ఈ కియా కంపెనీలేంటి, మరో పక్క గూగుల్ కంపెనీలేంటి, మళ్ళీ ఇవి సాఫ్ట్వేర్ కంపెనీలేంటి, నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్, ఇవన్నీ కూడా మరి ఎట్లా వస్తున్నాయో మనకైతే అర్థం కావట్లేదు. మరో పక్క క్వాంటమ్ కంపెనీలే, క్వాంటమ్ కంప్యూటరింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేసి కంపెనీలు అంటే నెలలో కనీసం 2-3 కొత్త ప్రాజెక్టులకు అయితే మాత్రం ఇటుపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోపక్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా శంకుస్థాపనలే చేస్తూ ఉన్నారు. మరి విశాఖలో చేస్తున్నారు, మరోపక్క మొన్న కర్నూలు జిల్లాలో జరిగినటువంటి కంపెనీల్లో కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది, కడపలో శంకుస్థాపన జరిగింది. ఇంత శంకుస్థాపన జరుగుతుంటే మరి ఇవి అయితే మాత్రం ఈ విమర్శని అది ఏ విధంగా చూడొచ్చు, మరి ఎక్కడి నుంచి వాళ్ళు ఫీడ్ అందిందో మనకు తెలియదు. అయితే మాత్రం ఇది ఒకసారి చూడొచ్చు. నాడు నంబర్ 1 నేడు నంబర్ 8 రైట్ వాళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారం వేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయంటే 2 ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు. 100 పరిశ్రమలు రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించేశాం, ఉద్యోగాలు ఇచ్చేశాం, ఇంకా నిరుద్యోగ వృత్తితో ఏం పనంటూ దబాయించారు. అయితే సీఎం చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారం, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, 100 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు, అంతా బోటకమేనని నీతి ఆయోగ్ నివేదిక సాక్షిగా తెలిపింది. తాజాగా సులభతర వాణిజ్యం ఈఓడిబి ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం నంబర్ 1 ర్యాంకు నుంచి ఇప్పుడు అధః పాతాళానికి జారిపోవటం, రాష్ట్రానికి దూరం అవుతున్న పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు అంటూ సాక్షి కథనంలో అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. మొత్తానికి అది నా గతంలో జగన్ హయాంలో అయితే మాత్రం నెంబర్ 1 ఉంది. మరి ఇప్పుడే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మాత్రం 8కి పడిపోయిందని చెప్పేసి సాక్షి కథనం సారాంశం. మరో అంశం చూడొచ్చు. జువ్వెలదిన్నలో జుర్రుకుంద మత్స్యకారులకు మరో వెన్నుపోటు, జువ్వెలదిన్న హార్బర్ను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల ఆహ్వానం. ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా టెండర్లు ఆహ్వానించిన చంద్రబాబు ప్రభుత్వం తొలుత 5 ఏళ్లు, ఆపై మరో 5 ఏళ్లు హార్బర్ అప్పగింత అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే హార్బర్ పనులు పూర్తి, 2 ఏళ్ళుగా గాలికి వదిలేసి తీరా ఇప్పుడు స్కాముల కోసం ప్రైవేటుకు దారాదత్తం. ప్రభుత్వ నిధులతో నిర్మించిన హార్బర్ను ఎందుకు ప్రైవేటుకు కట్టబెడుతున్నారు? ఇప్పటికే 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్కు అప్పగింత, మిగిలింది కూడా ఇచ్చేస్తే మత్స్యకారుల పరిస్థితి ఏమిటి? వారి జీవనోపాధికి గండి కొట్టడం కాదా? ఇదంతా మీకింత నాకింత అంటూ దండుకునేందుకేనా?
వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం అంటూ మనం చూడొచ్చు. మొత్తానికి అప్పుడు జగన్ హయాంలో అయితే మాత్రం 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు అయితే మాత్రం అప్పుడు శ్రీకారం చుట్టారు. ఒక మత్స్యకారుల అభివృద్ధికి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలకి వైఎస్ జగనే ఎక్కువగా చొరవ చూపారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం మొత్తానికి ప్రైవేట్ పరం చేసే విధంగా ఈ ఫిషింగ్ హార్బర్లను అయితే మాత్రం ప్రైవేట్ పరం చేసే విధంగా అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పేసి దీని సారాంశం. ఇక హరిత రవాణా దిశగా ముందడుగు. దేశంలో హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించుకోవడం హరిత రవాణా దిశగా కీలకమైన ముందడుగు. మేక్ ఇన్ ఇండియాకు ఒక విజయం. ఇక ఇది ఒక ఉత్తమమైన ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఇక భారత్లో తొలి హైడ్రోజన్ పవర్డ్ రైలును ఆయన ప్రారంభించారు. నిన్న తొలి హైడ్రోజన్ రైలును అయితే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని రైల్వే స్టేషన్లు కూడా ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఆ సందర్భం ఇంతకుముందు కూడా మనం దాని గురించి చెప్పుకున్నాం. ప్రకృతిని చెరబట్టొద్దు. సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. నీటి వనరుల పరిసరాల్లో ఇసుక, మట్టి తవ్వకాలపై ఫైరు. గాలి, నీరు, అడవులు వంటి ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఈ వనరులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవు. ప్రభుత్వానికి కేవలం ప్రజల తరపున సంరక్షణ బాధ్యత మాత్రమే. కాంట్రాక్టులు, రోడ్డు పనులను ఉచితంగా చేయడం లేదు. ఇక భారీ మొత్తంలో డబ్బును, లాభాలను ఆర్జిస్తున్నారు. కాబట్టి నిబంధనలు, పౌర చట్టాలు వీరికి వర్తించవు. చట్ట ప్రకారం అనుమతులతోనే ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టాలి. ఈ విషయమై ప్రభుత్వం ఎల్ఓపిని అమలు చేయాల్సిందే. ప్రతి ఏడాది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై సమీక్ష చేయాల్సిందే. విజయనగరం కలెక్టర్ ప్రొసీడింగ్స్ రద్దు చేసిన న్యాయమూర్తులు. ఎక్కడైనా సరే మొత్తం కూడా ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నీరు అవ్వచ్చు, లేకపోతే గాలి అవ్వచ్చు, అడవులు అవ్వచ్చు. గాలి అంటే అది ఎక్కడో కొనుక్కొచ్చేది కాదు, లేకపోతే కాదు. పర్యావరణాన్ని పరిరక్షించాలా, చెట్లు పెంచగాల, చెట్లని నరకకూడదు ఇష్టం వచ్చినట్లు. రోడ్లు లేకపోతే అభివృద్ధి పేరుతో, లేకపోతే భవనాల నిర్మాణాలతో అయితే మాత్రం పెద్ద పెద్ద వృక్షాలు మన గతంలో కూడా మనం చూడొచ్చు. ఏదైనా సరే విగ్రహ ఆవిష్కరణ కావాలి, ఏదైనా రోడ్డు శంకుస్థాపన కూడా పెద్ద పెద్ద చెట్లు నాటేవాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇది పూర్వకాలం నుంచి కూడా కొనసాగుతుంది. ఇప్పుడే ప్రజాప్రతినిధులు మొక్కలు నాటుతున్నారంటే ఇదేదో కొత్త పథకం కాదు. ఎప్పటి నుంచో చెట్లు నాటాలని చెప్పేసి పూర్వీకుల కాలం నుంచే ఉంది. అశోకుడు చెట్లు నాటాలని కాలం నుంచి మనకి స్వాతంత్రం రాకముందు నుంచి, క్రీస్తు పూర్వం నుంచి కూడా ఆ యొక్క పథకం అయితే మాత్రం అమల్లో ఉంటుంది. దానికి ఇప్పుడు ఏంటంటే ఆ చెట్లని విచ్చలవిడిగా నరకొద్దు అని చెప్పేసి హైకోర్టు అయితే మాత్రం చెప్తుంది. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి అడవులు ఉంటాయి. అడవులు ఎవరో వేసినటువంటి మొక్కలు కాదు. కాబట్టి వాటిని నాశనం చేయటం, అక్కడ భవనాలు నిర్మించడం ఇవన్నీ కూడా ప్రకృతి అండి. కానీ ప్రభుత్వం అనేది ప్రజల తరపున వాటిని సంరక్షించాలా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించాలి. కానీ విచ్చలవిడిగా ముఖ్యంగా మట్టి తవ్వకాలు కూడా చూడొచ్చు. కానీ ఇదే అదునుగా చూసేసి కొండలనే తవ్వేసి భవనాలు కట్టిస్తున్నారు. మరి ప్రకృతి విలయతాండం చేయక ఏం చేస్తుంది? కాబట్టి దీన్ని కూడా ఆలోచించాలా. మరోపక్క జంతువులు అడవుల్లో నుంచి బయటకు వస్తున్నాయంటే అడవులనే మనం ఆక్రమించుకుంటున్నాం. కాబట్టి అవి వాటి పద్ధతిలో అవి ఉంటున్నాయి. కాబట్టి నీటి దొరక్క, లేకపోతే అక్కడ జనావాసాల్లోకి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వ్యవస్థలను చేసి మూత్రం పోసేలా కొట్టి ఒక మహిళపై అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం. గుంటూరు నగరంలో దారుణం. తాగునీటి మోటారు తొలగించాలని వివాదం. ఈ క్రమంలో మహిళను బెదిరించిన టీడీపీ నేత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి విచక్షణ రహితంగా దాడి. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దుస్తులను లాగేసి పోయిన ఇది చాలా హేయమైన చర్య. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇది చాలా ఒక మహిళను ఇబ్బంది పెట్టడం, లేకపోతే మనం ధర్నాలు, రాస్తారోకోలు జరిగితేనే పోలీసులు అరెస్ట్ చేస్తే మహిళా పోలీసులని మహిళను అరెస్ట్ చేయాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఎన్నో కథనాలు మనం వింటుంటాం. అట్లాంటిది ఒక మహిళను దారుణంగా కొట్టడం అంటే బాధాకరమైన విషయం. పోలీసులు అయితే మాత్రం చర్య తీసుకోవాలి. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం మనం చూడొచ్చు. వెలుగులోకి 2 ఏళ్ళలోనే పరిస్థితులను మార్చగలిగామంటూ ఒక బ్యానర్ ఐటెం చూడొచ్చు. నిన్న పల్నాడు జిల్లాలో జరిగినటువంటి నరసరావుపేటలో జరిగిన రుణమేళాకి సంబంధించినటువంటి మన బ్యానర్ ఐటెంగా చూడొచ్చు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం, టాప్లో గుజరాత్, 10వ స్థానంలో తెలంగాణ. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికలో వెల్లడి. తలసరి డిజిటల్ లావాదేవీలో ఏపీ టాప్లో ఉందని ప్రశంసలు. నాటి చీకట్లో ఇంతకుముందు మనం చూసాం. టాప్లో గుజరాత్, 10వ స్థానంలో తెలంగాణ. పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం.
నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో నివేదికలో వెల్లడి, తలసరి డిజిటల్ లావాదేవీలకు ఏపీ టాప్లో ఉందని ప్రశంసలు. ఇక్కడ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇంతకుముందు పత్రికలో ఒక వేరేలాగుంది. ఎనీవే, ఏదైనా ఒక నెంబర్ తేడా ఉంటే మాత్రం చేసేది ఏం లేదు. పెట్టుబడులకు ఏపీ అనుకూలమైనటువంటి విషయాలను అయితే మాత్రం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అంటే ఇక్కడ రుణాలు అందిస్తున్నటువంటి చెక్కులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. గ్రామీణ అంగన్వాడీలకు వందనం పథకం పరిధిలోకి 47,555 మంది కార్యకర్తలు వారికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ఉత్తర్వులు. ఆదాయం రూల్ కారణంగా ఇప్పటి వరకు తల్లికి వందనం లబ్ధికి దూరం. కూటమి సర్కారు నిర్ణయంపై హర్షాతిరేకాలు. ఉద్యోగుల విభజనకు సిద్ధం. శాఖలో సిబ్బంది కొత్త పాత జిల్లాల మధ్య విభజన. సీనియారిటీ జాబితా ఖరారైన 5 రోజులుగా ఆప్షను. ఆదేశాలు వచ్చిన 7 రోజులుగా కొత్త పోస్టులోకి. సీనియారిటీ జాబితా, ఆప్షన్లు, అప్పీళ్లు అన్నీ ఆన్లైనే. ఉద్యోగుల కేటాయింపుపై జీవో అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రమోషన్లు, లేకపోతే వాళ్ళు అంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత బదిలీ కంపల్సరీగా అవ్వాలా ఒక చోట నుంచి మరో చోటకి. 3 సంవత్సరాలు అంటే ఇది ప్రభుత్వ నిబంధన. 3 సంవత్సరాలు ఒక చోట సర్వీస్ చేసిన తర్వాత ప్రభుత్వ రూల్ ప్రకారం అయితే మాత్రం బదిలీ జరగాల. ఇక లేదు అక్కడ కనుక ఆయన సేవలు కానీ లేకపోతే అధికారి సేవ కావాలని అంటే ప్రభుత్వ ఆదేశాలతో అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ప్రమోషన్ అయితే ఇచ్చేటటువంటి సీనియారిటీ జాబితాలను అయితే మాత్రం ప్రభుత్వం ఆన్లైన్ ద్వారానే అక్కడ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక 2 ఏళ్లలోనే పరిస్థితులను మార్చగలిగాం, కేంద్ర సహకారంతోనే ఇది సాధ్యమైంది అంటూ నిన్న పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఆ రుణమేళాకు సంబంధించినటువంటి సభలో అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అమరావతి పోలవరానికి ఆర్థిక చేయూత. మార్చిలో పోలవరం తొలిదశ జాతికి అంకితం. ప్రజల జీవన ప్రమాణాలే ఏ అభివృద్ధికైనా కీలకం. అప్పుడే సమాజం సమగ్రంగా ఎదుగుతుంది. నిర్మలా చొరవతో వడ్డీ భారం తగ్గించుకోగలిగాం. ఆమె స్ఫూర్తితో రాష్ట్రంలోని మహిళలు ఎదగాలి. డ్వాక్రా సంఘాలకు సోలార్ పార్కుల బాధ్యత. పారిశ్రామిక అభివృద్ధికి చిరునామాగా పల్నాడు. నరసరావుపేట సభలో సీఎం చంద్రబాబు దాదాపు 1,03,246 మందికి 3,216 కోట్లు. నిర్మలాతో కలిసి సీఎం భారీ రుణ వితరణ. ఢిల్లీలో మన గళం వినిపించండి. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ఇక్కడ అమరావతి, పోలవరం మరోపక్క ఇవే ప్రధాన ఎజెండాగా అయితే మాత్రం కూటమి ప్రభుత్వం సాగుతుంది. అమరావతి ఒక పక్క నిర్మాణ పనులు అయితే మాత్రం రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోపక్క పోలవరం గురించి ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 2027 నాటికైతే మాత్రం పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. అందుట్లో కొంత భాగాన్ని అయితే మాత్రం మార్చిలోనే దాన్ని జాతికి అంకితం చేసే విధంగా అయితే మాత్రం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2027 మార్చికి ఇప్పటికే దాదాపు 87% అయితే మాత్రం పూర్తయినట్లు చంద్రబాబు నాయుడు. దీనికి కూడా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎన్కాష్ చేసుకోవాలా మనం అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దాదాపు ఇప్పటికే కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో మనం కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో అక్కడ పోలవరాన్ని సందర్శించడానికి అయితే మాత్రం బీజేపీ నేతృత్వంలోని అంటే ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో అక్కడ బీజేపీ నాయకులందరూ కూడా పోలవరాన్ని సందర్శించడం జరిగింది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో అటుపక్క అమరావతి, మరోపక్క పోలవరం, మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో గాడి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఈ 2 సంవత్సరాల్లోనే గాడిలోకి తీసుకొచ్చామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అయితే మాత్రం ఆయన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయన అయితే మాత్రం వ్యాఖ్యానించిన పల్నాడు అంటే నరసరావుపేట నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమం అయితే వ్యాఖ్యానించారు. ఇక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో డబుల్ ఇంజన్ స్పీడ్. అత్యాధునిక హంగులతో సిద్ధమైన మంగళగిరి, రాయనపాడు, ఖమ్మం స్టేషన్లో పరుగులు తీసింది హైడ్రోజన్ రైల్. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. స్టేషన్లో శిలాఫలకాలను ఆవిష్కరించిన నేతలు. ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు పెమ్మసాని. స్వాతంత్రం తర్వాత ఇదే పెద్ద రైల్వే విప్లవం. నారా లోకేష్. పట్టాలపై దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైల్ జెండా ఊపి ప్రారంభించిన మోదీ. హర్యానాలోని జింద్, సోనిపత్ మధ్య తిరుగున్న రైలు, 10 కోచ్లు, పొడవైన రైలు మనదే అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. తొలి హైడ్రోజన్ రైలును అయితే మాత్రం నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే మిగిలిన చోట్ల కూడా ఇగో అత్యాధునికంగా మంగళగిరి రైల్వే స్టేషను, రాయనపూడి రైల్వే స్టేషను, ఖమ్మం రైల్వే స్టేషను, హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ఆయన వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. మొత్తానికి ఒక విప్లవం
ఏదైనా సరే రైల్వే స్టేషన్లోకి ఇదివరకు రైల్వే స్టేషన్కి వెళ్ళామంటే అక్కడ ఏదో అంటే వర్షానికి ఉండలేక రకరకాలైన ఇబ్బంది ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్లో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నారో, ఎయిర్పోర్ట్లోకి పోతే ఎలాంటి అనుభూతి ఉంటుందో అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా వెళ్తే ఉండాలని చెప్పేసి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం రైల్వే స్టేషన్లు అయితే మాత్రం ఆధునీకరించిందని చెప్పొచ్చు. 1.5 లక్షలలోపు ర్యాంకులు వస్తే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు మార్కుల పరంగా 450కి పైగా రావాలి. 2 లక్షలలోపు ర్యాంకులతో తెలంగాణలో సీటు. జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాపై అంచనా. అఖిల భారత కోటాకు ఏపీ నుంచి 500 సీట్లు అంటూ మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం ఎంబీబీఎస్ సీట్లు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో పెరగటం జరిగింది. ఏపీ కూడా 100 సీట్లు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ మధ్య కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చొరవతోటి ముఖ్యంగా ఏపీకి ఉన్నత అవకాశాలను తీసుకురావడం కోసం ముఖ్యంగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా అయితే మాత్రం ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ దాదాపు 100 మెడికల్ సీట్లు అయితే మాత్రం ఈ సంవత్సరం నుంచి రావడం జరిగిందని చెప్పేసి మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే వెలుగు దినపత్రికలో ఎలాంటి అంశాలను ప్రచురించాలని మనం ఒకసారి చూద్దాం. ఎల్నినో ఎఫెక్ట్పై ఎక్స్పర్ట్ కమిటీ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మంత్రుల బృందం ఉన్నటువంటి మన చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి, పొన్నం, జూపల్లి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూడవచ్చు. ఎల్నినో ఎఫెక్ట్పై ఎక్స్పర్ట్ కమిటీ చిన్నారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. రిపోర్ట్ ఆధారంగా వ్యవసాయం, సాగునీరు, కరెంటుపై ప్రత్యామ్నాయ ప్రణాళిక 20న ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల ఆధ్వర్యంలో అత్యవసర సమీక్షలు, ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు ఊరూరా అవగాహన కార్యక్రమాలు, ధరణి అక్రమాలు, అవకతవకలపై స్పెషల్ ఎంక్వైరీ టీం సెట్ ఏర్పాటు, ఇప్పటివరకు జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలలో లోతుగా దర్యాప్తు, గ్రామ పంచాయతీల ఆదాయం నేరుగా వాడుకునే చట్ట సవరణకు ప్రతిపాదన, రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలన్నమాట. తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మొత్తానికైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ఎల్నినో ప్రభావంతో పంటలు కాకుండా ముఖ్యంగా పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలు వేసుకోవాలా, ఆరుతడికి సంబంధించినటువంటి పంట వేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికైతే మాత్రం కమిటీకి చిన్నారెడ్డి నేతృత్వంలో అయితే మాత్రం వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల కమిటీ అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక మరోపక్క ఎండోమెంట్లో 191 మందికి నియామక పత్రాలు రవీంద్ర భారతిలో అందజేసిన మంత్రి కొండా సురేఖ. 70 ఏండ్ల చరిత్రలోనే ఇది తొలిసారి. త్వరలోనే ఉత్తమ సిబ్బందికి అవార్డుల ప్రదానం. ఆలయాల్లో వరుణ యాగాలు, దేవాలయ సేవ ఉద్యోగం కాదు, భగవంతుని కొలిచే పవిత్ర బాధ్యత అంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇంకా ఎండోమెంట్లో అయితే మాత్రం 191 మందికి ఉద్యోగులకి నియామక పత్రాలు అందించారు. శుభ పరిణామం. మరో అంశం చూడవచ్చు. మీనాక్షి నటరాజన్తో మంత్రుల భేటీ. నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై చర్చ. తుంగతుర్తిలో మొత్తానికైతే మాత్రం తుంగతుర్తిలో జరిగినటువంటి పరిణామాలపై అయితే మాత్రం ఆమె కొంత ఇన్ఫర్మేషన్ సేకరించినట్లు మనకు తెలుస్తుంది. తుంగతుర్తిలో ఈశ్వరమ్మ వర్సెస్ జక్కడి పంచాయతీపై ఆరా. నామినేటెడ్ పోస్టులు, పార్టీ అంతర్గత పరిణామాలపై పీసీసీ చీఫ్తో ప్రత్యేక సమావేశం. 3 రోజుల పాటు కొనసాగిన ఇన్ఛార్జి సమీక్షలు. డీసీసీలతో ముఖ్యంగా డిస్టిక్ ఇన్ఛార్జీలతో అయితే మాత్రం దాదాపు 2 రోజుల పాటు అయితే మాత్రం సమీక్షా సమావేశం అయితే మాత్రం నిర్వహించి వాళ్ళని అంతర్గతంగా పార్టీ పరంగా ఏ విధంగా ఉంది, డీసీసీ అధ్యక్షులు ఏ విధంగా ఉంది, 6 నెలల క్రితం నియమించినటువంటి ఆ నియామకాలు డీసీసీ అధ్యక్షులు ఎలాంటి పురోగతి సాధించారు, తదితర అంశాలు ఉంటే పార్టీ పరంగా చేపట్టిన చర్యలు ఏంటి అని చెప్పేసి ఫీడ్బ్యాక్ని అయితే మాత్రం నటరాజన్ అయితే మాత్రం స్వీకరించినట్లు తెలిస్తే 1 to 1 డైరెక్ట్గా ఎవరూ లేకుండా ఇదివరకు అయితే మాత్రం ఇన్ఛార్జి మంత్రి లేకపోతేనేమో మరో పక్క పీసీసీ అధ్యక్షుడు ఒక కమిటీ ఉండి వాళ్ళని పిలిచి మాట్లాడేవాళ్ళు. వాళ్ళు కొన్ని చెప్పేవాళ్ళు కాదు కొంతమంది. ఎందుకంటే అక్కడ బలమైన నాయకుడు ఉంటే బలమైన నాయకుడు ఎదురుగా చెప్పేవాళ్ళు. వాళ్ళైతే కొన్ని నటరాజన్ ఎదురుగా అయితే మీనాక్షి నటరాజన్ ఎదురుగా అయితే చెప్పడం జరిగింది. 6 నెలల్లో ఏంటి ఎట్లా ఉంది పార్టీ అంటే
వాళ్ళు కొన్ని చెప్పారు, కొన్ని కీలకమైనటువంటి విషయాలు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు, వాళ్ళైతే మాత్రం సహకరించడం లేదు, వాళ్ళని కాదని మేమేమీ చేయలేము, కానీ నామమాత్రంగానే ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందండి. నటరాజన్ గారు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. మీరు చెప్పేది ఒకటి, కానీ మీ ఫీడ్బ్యాక్ వేరేలాగుంది ఏంటని చెప్పేసి. డీసీసీ అధ్యక్షులు ఎవరైనా సీనియర్ నాయకులకు ఇస్తూ ఉంటారు అక్కడ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి, కానీ అక్కడ మాత్రం వేరేలాగుంది, కానీ మీ పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ని కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇది ఏఐసీకి అందజేసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి, మరోపక్క అభివృద్ధి పనులు, రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరోపక్క సర్ ప్రక్రియ, ఓటర్ల అంటే సమగ్ర సవరణ సర్వే ఏ విధంగా జరుగుతుంది, మనకు పార్టీ కార్యకర్తల యొక్క ఓట్లు ఏమైనా తొలగిస్తున్నారా, పార్టీ బిఎల్ఓలు ఏమన్నా స్పందించి అక్కడ మన అంటే ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తున్నారా, ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అయితే మాత్రం నటరాజన్ అయితే మాత్రం ఒక డీసీసీ అధ్యక్షులతోటి సమావేశంతో అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ఇక హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీంద్రకు 20 అకౌంట్లు అంటూ ఒక బ్యానర్ ఐటెంను మనం చూడవచ్చు వెలుగు దినపత్రికలో. ఆదాయం 3 కోట్లు, అక్రమాస్తులు 100 కోట్లు పైనే, భార్య కొడుకు పేరిట ప్రాపర్టీలు, 4 బినామీల పేరిట పలు కంపెనీల్లో పెట్టుబడులు, అవినీతి ఆస్తుల లెక్కలు తీస్తున్న ఏసీబీ అంటూ ఒక భారీ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు బొత్స రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అక్రమాస్తుల లెక్కను ఏసీబీ అధికారులు తేల్చున్నారు. ఆయన భార్య అర్చన, కుమారుడు తరుణ్ పేరిట 13 అంతస్తులు, 13 ఆస్తులు, 2 లాకర్లు, మొత్తం 20 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని గుర్తించారు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి, శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో భార్య అర్చన పేరిట 8, కుమారుడు తరుణ్ పేరిట 4, మరో 4 బినామీల పేరిట రిజిస్టర్ అయిన ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లో లావాదేవీల తనిఖీతో పాటు లాకర్ను ఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. మొత్తానికి ఒక చీఫ్ ఇంజనీర్కు దాదాపు 100 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. దాదాపు 20 అకౌంట్లు, బినామీ అకౌంట్లు రకరకాలుగా ఉంటాయి. ఇక ఒకసారి గనక అవినీతి తిమంగళం గనక ఏసీబీకి పట్టుబడితే ఏ విధంగా ఉంటుంది అనేది చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు, తాగునీటి గండం, మొత్తంగా తరుముకొస్తున్న తాగునీటి గండం అంటూ మనం చూడవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టులో అయితే మాత్రం అడుగంటినటువంటి మన చిత్రాన్ని అయితే చూడవచ్చు. మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి నీటి సరఫరాపై పెను ప్రభావం, రోజుకు 750 ఎంఎల్డీగాను 550 ఎల్ఎండీగా పంపిణీ, గ్రామాలు పట్టణాల్లో కలిపి 1000 మిలియన్ గ్యాలన్ల వాటర్ సప్లై, 3 రోజులకోసారి నల్లాలు, వానలు పడి ఇన్ఫ్లో పెరిగితేనే ఇరిగేషన్ వాటర్. ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కూడా పెనుముప్పు ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ ఎల్నినో ప్రభావంతో. అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ లోపల కనుక వర్షాలు పడి లేకపోతే ఎగువనేమన్నా వర్షాలు ఎక్కువగా ఉండి కర్ణాటకలో కనుక అక్కడ నుంచి కనుక వస్తే అదృష్టం బాగుండే అవకాశం ఉంది. ఇప్పుడైతే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజుడిసి రోజు మన ట్యాప్లు నీళ్లు, పంపు నీళ్ళు వస్తూ ఉంటాయి, మంచినీళ్ళు. కానీ ఇక నుంచి కనుక వస్తే మాత్రం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఉంటుందనే విధంగా అయితే మాత్రం ఇది ఒక హెచ్చరిక లాంటిది. కాబట్టి అందరూ కూడా నీటిని సద్వినియోగం ఉపయోగించుకోవాలి. మొత్తానికి జలవనరుల విషయంలో అయితే మాత్రం కొంచెం ఎల్నినో ప్రభావంతో వర్షాభావం తక్కువ ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి, నీటిని ఆచితూచి వాడుకోవాలి. ముఖ్యంగా రైతులు అయితే మాత్రం వాళ్ళ పంటలపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి మాజీ మంత్రి చెన్నారెడ్డి నేతృత్వంలో అయితే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పంటలు ఏ విధంగా సాగు చేసే విధానాలపై అయితే మాత్రం శాస్త్రవేత్తలతో చర్చ. అంటే మొత్తానికి అన్ని దినపత్రికల్లో కూడా హైడ్రోజన్ రైలు ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా కొన్ని రైల్వే స్టేషన్లు కూడా ప్రారంభించారు. ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించని విధంగా, ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడటం కోసం హైడ్రోజన్ ట్రైన్ అయితే మాత్రం ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే ఏపీలో, అలాగే తెలంగాణలో కూడా కొన్ని రైల్వే స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించిన అంశాలు చూడవచ్చు. మరో అంశం ఏంటంటే, పల్నాడు జిల్లాలో అయితే మాత్రం నిన్న రుణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మహిళలకు అయితే మాత్రం రుణాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కొన్ని విషయాలుగా పరిశీలిస్తే తెలంగాణలో అయితే మాత్రం రైతులు వర్షాభావ ప్రభావం నేపథ్యంలో అయితే మాత్రం ఎల్నినో ప్రభావంతో వాళ్ళకి ఒక కమిటీని ఏర్పాటు చేసి పంటలు ఏ విధంగా సాగు చేసుకునే విధంగా రైతులకి సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పేసి చిన్నారెడ్డి నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి అంటే వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.